ఏమైందండి? ఎందుకు ఇలా లాక్కొచ్చావు? నీకు అసలు బుద్ధుందా, జ్ఞానం ఉందా, లజ్జ సిగ్గు లాంటివి ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నానే నేను నిన్ను. సమాధానం చెప్పు. ఉన్నట్టుండి నీకు ఇలాంటి పిచ్చి డాక్టర్లు ఎందుకు వస్తున్నాయి? అంతేగా మరి, మొగుడు గుడ్డివాడు కాబోతున్నాడని డాక్టర్లు చెప్తే నీ మొహంలో షాక్ ఫీలింగ్స్ కూడా లేవు. అందరూ ఫీల్ అయితే నువ్వు చెవుడొచ్చిన గేదెలా అలాగే కదలకుండా నుంచున్నావు. అది విన్నాక గుడికి పరిగెత్తుకుంటూ వెళ్లి దేవాను కళ్ళు లేని కబోదిని చెయ్యకు స్వామి అని దేవుణ్ణి మొక్కుతావు అనుకున్నాను. కానీ నీకు జాలి దయ అలాంటివేవీ లేవు. నేను మొక్కితే రిపోర్ట్స్ లో తేడా వస్తుంది. ఆ భక్తురాలు పార్వతి ఉందిగా, అది మొక్కుతుందిలే. నువ్వు మొక్కుతావా? నీకు దానికి ఉన్న తేడా అదేనే నీలమ్మా. అఖిలక్క దృష్టిలో నువ్వు ఇంటికి వెలుగు అనిపించుకోవాలంటే దేవా కళ్ళల్లో చీకటి ఉండకూడదు. పైగా దేవాకి అలా అవడానికి కారణం నువ్వే అని తెలిస్తే నీ కనుగుడ్లు పీకి పెదబాబుకు పెడతారు. నువ్వే ఆ పాడు పని చేయించావని తెలిస్తే నిన్ను ఏం చేస్తారో కూడా తెలీదు. భయపెట్టాలని చూడకాంటీ. దేవా కళ్ళు తెరిస్తే కనపడుతుందో లేదో ఇంకా క్లారిటీ లేదుగా. కళ్ళు క్లారిటీగా కనపడకపోవడమే చూపు పోవడం అంటే. అర్థమై చావట్లేదా నీకు? కిరా ఇచ్చేసి షాక్ సర్క్యూట్ కొట్టేలా చేయించావని ఆ ఎదవలి ఎక్కడైనా నోరు జారారనుకో, నీకు కళ్ళు నాకు కాళ్ళు తీసేస్తే ఇద్దరికి బస్ స్టాండ్ రైల్వే స్టేషనే గతి. నువ్వు టెన్షన్ పడి పరిగెత్తుకుంటూ వెళ్లి అఖిలాంటి కాళ్ల మీద పడి ముందు క్షమించమని అడగొద్దు. అప్పుడు అడ్డంగా దొరికిపోతాం. అందుకే కాసేపు కొంచెం నోరు మూసుకుని మౌనం పాటిద్దాం. అర్థం అవుతుందా? సరే రా. ఆంటీ, ధైర్యంగా ఉండండి. దేవుడు మనకు అన్యాయం చేయడు. మంచివాడైన బావకు మంచి జరగాలి గాని ఇలా డాక్టర్స్ చెప్పినట్టు జరగదు. రిలాక్స్ అఖిల. దేవుడు బాగుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎందుకంటే అందరి బాగోగులు ఆయన చూసుకుంటారు. పెదబాబు గారి దయ వల్ల సల్లంగా ఉన్నామని చెప్పుకునే నా బోటి వాళ్ళు ఇప్పుడు ఆ దేవుడికి కళ్ళు కాన రాకుండా పోతున్నాయంటే తట్టుకోలేం స్వామి. మీరే కాపాడాలా. ఇంకొద్దిసేపట్లో పేషెంట్ కు స్పృహ వస్తుంది. వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే డాక్టర్, పెద్దవాడికి ఎలా ఉంది? ఎనస్థీషియా ఎఫెక్ట్ వల్ల తను ఇప్పటిదాకా మత్తులో ఉన్నాడు. కాసేపట్లో మెలకులోకి వస్తాడు. ఇంకేం ప్రమాదం లేదు కదా డాక్టర్? ప్రాణభయం తప్పింది. స్పృహలోకి ఇచ్చాక టెస్ట్ చేయాలి.
పార్వతి పార్వతి అమ్మా 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 పార్వతి ఎక్కడున్నారంతా అమ్మా పార్వతి అమ్మా పెదబాబు 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 పెద్దబాబు పెద్దబాబు జాగ్రత్త సార్ పెదబాబు బాబు పెదబాబు బ్రో ఏమైంది నాన్న? ఏమైంది బ్రో? పెద్దబాబు ఏమైంది నాన్న? పెదబాబు ఏమైంది నాన్న? పడిపోయావేంటి? ఇక్కడ ఉన్నాను నాన్న నేను. నువ్వు నన్ను చూడాలనుకున్నావా హ? నాన్న ఏ నాన్నా ఏమైంది నాన్న? ఏమీ కనిపించట్లేదమ్మా నాన్న మీరు మీరు ఎవ్వరు నాకు కనిపించట్లేదమ్మా అమ్మా 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 మీరు ఎవరు కనిపించట్లేదమ్మా పెద్దబాబు అమ్మా ఇక్కడే ఉన్నాను నాన్న. అమ్మా ఏం నాన్నా పెదబాబు అమ్మ అమ్మ ఏంటి దేవా చూడవే పెదబాబుకి ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చావు పెద్దబాబు ఇక్కడే ఉన్నాను నాన్న. పెద్దబాబు నాకేం కనిపించట్లేదమ్మా నాకు చూస్తుందమ్మా అమ్మ ఇక్కడే ఉంది చూడు నాన్న. ఇక్కడే ఉంది నాన్న. నాకేం కనిపించట్లేదు కంగారు పడకు. పెద్దబాబు నాకేం కనిపించట్లేదు డాక్టర్ 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 పెద్దబాబు కనిపించడం లేదంట. చూడండి డాక్టర్ ఒకసారి. మీరేం టెన్షన్ పడకండి. ప్లీజ్ పెద్దబాబు రా నాన్న. ఇలా కూర్చో. పెదబాబు జాగ్రత్త నాన్న జాగ్రత్త. మీకేం కనపడట్లేదా? టోటల్ బ్లాక్ గా కనిపిస్తుందా లేక వేరే ఏదైనా కలర్ లో కనిపిస్తుందా? లేదు డాక్టర్ చిమ్మ చీకటిగా ఉంది నేను ఇక చూడలేనా డాక్టర్ వరి అవ్వకండి దేవా. ఎందుకు ఇలా జరిగిందో ఎగ్జామిన్ చేయాలి. మీరు రెస్ట్ తీసుకోండి. డాక్టర్ గారు చూడండి. ఓకే డాక్టర్. సార్ మీరు రండి. నర్స్ ఇలా రండి. వెళ్దాం పదకిల. డాక్టర్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. రండి. చెప్పండి డాక్టర్. డాక్టర్ పేషెంట్ వరి అయ్యేలా చేయకండి. ఇక జీవితంలో చూపు రాదేమోనని ఒత్తిడికి లోనైతే ఆ తర్వాత అతనికి చూపు తెప్పించే ప్రయత్నం కూడా చేయలేం. డాక్టర్ నా కళ్ళు తీసి పెద్దబాబు గారికి ఎట్టండి. నేను గుడ్డదానైనా పర్వాలేదు కానీ పెద్దబాబు గారు బాగుండాలి. శేఖరన్న నువ్వైనా చెప్పు శేఖరన్న. మీ కాళ్ళు అట్టుకుంటాను. మీ కాళ్ళు అయ్యో లేమ్మా అట్టుకుంటాను. లే. నా కాళ్ళు అట్టండి ప్లీజ్ డాక్టర్. బాగున్న వాళ్ళ కళ్ళు తీసి పెట్టలేమమ్మా. దానికి వేరే పద్ధతులుంటాయి. అర్థం చేసుకోండి. ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళని అప్రోచ్ అయితే ఉపయోగం ఉంటుందేమో డాక్టర్. వాళ్లతో కూడా మాట్లాడి పెట్టాం. మా ప్రయత్నం మేము చేస్తాం. దేవగారికి మళ్ళీ చూపు వచ్చేలా చేస్తాం. మీరింటికెళ్ళండి మేడం. ఉండే కొద్ది పేషెంట్ ఎమోషన్ అవుతారు. ఐ స్పెషలిస్ట్ ని పిలిపించండి. పెద్దబాబుని ఫారెన్ తీసుకెళ్తామన్నా పర్వాలేదు. ఏదో ఒకటి సేవ్ హిమ్. అతని కండిషన్ మీకు అప్డేట్ చేశాక నిర్ణయం తీసుకుంటాం మేడం. కొంచెం ఓపిక పట్టండి ప్లీజ్. అఖిల
అఖిల వెళ్దాం పద. మిస్టర్ దేవా, చెప్పండి డాక్టర్. ఈ డ్రాప్స్ మీ కళ్లల్లో వేసుకున్నాక 12 గంటల పాటు కళ్ళు తెరిచే ప్రయత్నం చేయకూడదు. అలాగే డాక్టర్. ఈ ప్రయత్నం సక్సెస్ అయితే మీకు చూపు వెంటనే వచ్చే అవకాశం ఉంది. డాక్టర్, చెప్పండి దేవా. వెయిటింగ్ హాల్లో మీ వాళ్ళందరినీ ఇంటికి వెళ్ళమని నేనే చెప్పాను. ఇక్కడే ఉంటే మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడడానికి ట్రై చేస్తారు. మీరు స్ట్రెస్కు లోనవుతారు. అందుకే వెళ్ళిపోమని చెప్పాను. మీ మాటలు కాదనిలేక అమ్మ వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. కానీ నా భార్య పార్వతి నా కోసం ఇక్కడే ఉంటుంది. కొంచెం పిలుస్తారా డాక్టర్, ప్లీజ్? నర్స్, డాక్టర్. బయట పార్వతి వెయిటింగ్ హాల్లో ఉంటుంది, పిలువమ్మా. ఓకే డాక్టర్. పార్వతి, మీ వారు పిలుస్తున్నారు. నన్ను రమ్మన్నారా? నాతో మాట్లాడతానన్నారా? అవును మేడం, రండి. డాక్టర్, మేడం వచ్చారు. మీ భార్య వచ్చారు దేవా, ఇక మీరు మాట్లాడొచ్చు. పార్వతి, పార్వతి వచ్చావా? పార్వతి, పెద్దబాబు గారు. పార్వతి, హే, ఏడ్వకు పార్వతి. నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే ఉన్నాను. నాకు ఈ 2 కళ్ళు లేకపోతేనే నీ కళ్ళతో చూస్తాను. ఇదంతా నా వల్లే జరిగినది. నన్ను నష్ట జాతకురాలి కాబట్టి ఇట జరిగినది. అలా అనుకు పార్వతి. నా జీవితంలోకి నువ్వు వచ్చినందుకే నీకు కష్టాలు వచ్చాయి. నా సంతోషానికి నువ్వు కారణమవుతావు, కానీ నా దుఃఖానికి కారణం కావు. అది నిజం పార్వతి. నా శ్రీమతి కంపెనీకి ఓనర్ అయి 100 మందికి దారి చూపిస్తుందంటే చూడాలి అనుకున్నాను. కానీ అది ఇప్పుడు చూడలేను. అంతే. మీరిట్ట ఉంటే నాకు కంపెనీ వద్దు, ఏమొద్దు పెద్దబాబు గారు. డీలా పడిపోద్దు పార్వతి. నా గురించి ఆలోచించి నువ్వు ఇక్కడే ఉండకూడదు. కంపెనీ స్టార్ట్ చేయించు. పెద్దబాబు గారు, ఏమంటున్నారు మీరు? ఇప్పుడు ఈ పరిస్థితుల్లో? అవును పార్వతి, మనం గెలవాలి. వ్యాపారంలో వెనకడుగు వేయకూడదు. నేను నీకు చెప్పిన విషయాలు ఏవి మర్చిపోవద్దు. మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో చూస్తా ఉంటే అలా అనుకుని రాజపడి నువ్వు వెనక్కి వెళ్ళకు. మన కంపెనీ తయారు చేసే ప్రోడక్ట్స్ నేను నా చేతిలోకి తీసుకోవాలి. కంటికి కనపడకపోయినా నేను పట్టుకోవాలి. వెళ్ళు పార్వతి, వెళ్ళు. పెద్దబాబు గారు, నువ్వు వెళ్తున్నావు అంతే. ఎన్ని అడ్డంకులు ఎదురైనా GA హెర్బల్ బ్యూటీ కంపెనీ ఆగదని
నువ్వు నాకు మాటిస్తున్నావు. పెద్దబాబు గారు, వెళ్ళు పార్వతి, నువ్వు సాధిస్తావు, నాకు తెలుసు. వెళ్ళు. వెళ్తాను. మీకోసం వెళ్తాను. నేను వెళ్ళొస్తాను. ఈ మాట చెప్పటానికి కూడా బాధగా ఉంది. కంపెనీ తిరిగి ప్రారంభమైన రోజే మూసేయాల్సి వస్తుందనుకోలేదు. మీరు మాత్రం ఏం చేస్తారు సార్? దేవసారికి అలా జరిగిపోయింది. పార్వతితో ఒక సంతకం పెట్టించి పేపర్ అనౌన్స్మెంట్ ఇస్తాం. నన్ను క్షమించండి. మీ ఆశలన్నీ ఆవిరైపోయాయి. కాలేజ్ సార్, పార్వతి, దేవాసారికి ఎలా ఉందమ్మా? కోలుకోవడానికి కొన్నాళ్ళు పడుతుందని డాక్టర్లు చెప్పినారు సార్. కానీ ఈ కంపెనీ మాత్రం మూతపడకూడదని పెద్దబాబు గారు మాకు చెప్పినారు సార్. వాట్? అవును సార్, ఎట్టి పరిస్థితిలోనూ కంపెనీ రన్ అవ్వాల్సిందే అని దేవా సార్ చెప్పారు. మిస్టర్ శేఖర్, దేవాగారు రాలేనప్పుడు కంపెనీని ఎవరు నడుపుతారు? నేను పార్వతి చూసుకుంటాం సార్, మమ్మల్ని నమ్మండి. నేను చాలా నష్టాల్లో ఉన్నాను శేఖర్. నేనిప్పుడు రిస్క్ తీసుకోలేను. పార్వతి వెనకాల ఘట్టమనేని దేవేంద్ర గారు ఉన్నారని ఎన్ని కోట్లైనా పెట్టుబడి పెట్టాలనుకున్నా. సార్, దేవా సార్ ఇక్కడే ఉంటే అందరికీ కొత్త ఉత్సాహం వచ్చేది. కానీ పార్వతి కూడా ఈ కంపెనీని హ్యాండిల్ చేయగలదు. తను చెప్పిన చిట్కాల వల్లే ఘట్టంనేని హెర్బల్ బ్యూటీ కంపెనీ పెట్టారు. అది 25,000 కోట్ల టర్నోవర్కు వెళ్ళింది. ఒక సాధారణమైన మహిళ ఎంత శక్తివంతమైనదోనని ఆ కంపెనీ ఎదుగుదలతో తెలిసిపోయింది.